హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము మ్యాథ్స్ సిలబస్ గురించి అయితే మనము తెలుసుకుందాం. ఇక్కడ నేను ఈ అడ్వాన్స్డ్ టిప్స్ అలానే బేసిక్ నుంచి అడ్వాన్స్డ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు ఎగ్జామ్కి ఎలా కట్ ఆఫ్ రీచ్ అవ్వాలి, ఈ టిప్స్ అయితే చెప్తాను. ఈ వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోని. ఇక చూడండి, మనకు ఏముంది ఇక్కడ, అర్థమెటిక్ మ్యాథ్స్ సిలబస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏది నేర్చుకోవాలి అంటే ఏ టాపిక్ నుంచి మనం స్టార్ట్ చేయాలి, ఇది బేసిక్ వాళ్ళకి చెప్తున్నాను. ఫస్ట్ అయితే చూడండి, పర్సంటేజ్. ఫస్ట్ మనము పర్సంటేజ్ కంటే ముందు స్క్వేర్స్ నేర్చుకోవాలి, క్యూబ్స్ నేర్చుకోవాలి, అండ్ అలానే టేబుల్స్ 1 to 20 ఎక్కడ అడిగినా సరే ఈ మూడు మనం అయితే కంపల్సరీగా అయితే నేర్చుకోవాలి. ఇది బేసిక్. అంటే బేసిక్ నుంచి ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది చెప్తున్నా. ఇక చూడండి, రేషియో అండ్ ప్రపోర్షన్. ఇప్పుడు పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్ ఉంది కదా, ఇవి రెండు మీకు కంప్లీట్ చేయను. యాక్చువల్గా అయితే మీకు 5 days పడుతుంది. ఎందుకంటే పర్సంటేజే మీకు 4 క్లాసెస్ ఉంటాయి, రేషియో ప్రపోర్షన్ వచ్చి మీకు 2 క్లాసెస్ ఉంటాయి. యావరేజ్గా మీకు 1.5 hour పడుతుంది ఒక్కొక్క క్లాస్ మీకు యావరేజ్గా. ఎందుకంటే మీరు నోట్స్ రాసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి యావరేజ్గా తీసుకుంటే ఇప్పుడు ఈ రెండు మీకు 6 క్లాసెస్ కాబట్టి అప్రాక్సిమేట్లీ 1 week అనుకోండి. ఇప్పుడు మీరేం చేయాలి అని అయితే నేను చెప్తాను చూడండి. మార్నింగ్ ఈవినింగ్ పెట్టుకోండి అర్థమెటిక్. ఎందుకంటే మార్నింగ్ 2 hours పెట్టుకోండి, ఈవినింగ్ 2 hours కంపల్సరీగా పెట్టుకోండి. మళ్ళీ వచ్చి ఎవ్రీ డే హాఫ్ అన్ అవర్, అంటే ఏంటి, హాఫ్ అన్ అవర్ మీరు క్యాలిక్యులేషన్కి స్పెండ్ చేయండి. అప్రాక్సిమేట్లీ 4.5 hour మీరు కంపల్సరీగా టైం స్పెండ్ చేయాలి అర్థమెటిక్ మీద. రీజనింగ్ మీద అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఎగ్జామ్ 1 month ముందో 2 months ముందో ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. ఎందుకంటే అర్థమెటిక్తో పాటు ఏమంటే నేను రీజనింగ్ మీకు అంత టఫ్ లెవెల్ ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా ఈజీగా మీరు మార్క్స్ అనేది ఎలిమినేషన్ వేలో మీరు కంపల్సరీగా రీజనింగ్ మీరు ఖచ్చితంగా మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఈ అర్థమెటిక్లో స్కోర్ చేసుకొని ఎవరైతే స్టాటిక్ జీకే ఉంటుందో దాన్ని ఫాలో అవుతూ, కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ, ఇంగ్లీష్ అట్లీస్ట్ 15+ తెచ్చుకునేటట్టుగా చూసుకుంటే మీరు కట్ ఆఫ్ రీచ్ అవ్వగలుగుతారు. ఇవన్నీ లేకుండా మీరైతే ఎగ్జామ్ అప్లై చేయకండి. అప్లై చేసినా మీరు డిప్రెషన్లోకి వెళ్తారే తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి నేనేమంటున్నాను, అర్థమెటిక్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ అర్థమెటిక్ మీద ఫోకస్ చేయండి. రీజనింగ్ ఆల్రెడీ ఆటోమేటిక్గా మీకు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా రీజనింగ్ చేయగలరు. ఫస్ట్ మీరు అర్థమెటిక్ మీద ఫోకస్ చెయ్యండి. ఇప్పుడు నేనేం చెప్పాను, 4.5 hour కదా. అసలు ఎన్ని క్లాసెస్ ఉంటాయి అంటే యావరేజ్గా చెప్తున్నా నేను 65 క్లాసెస్ ఉంటాయి. అంటే అర్థమెటిక్కి ఓవరాల్గా మీరు ఏ యాప్లో చూసినా ఎక్కడైనా సరే 65 క్లాసెస్. అంటే సిలబస్ మీరు కంప్లీట్ చేయాలంటే 65 క్లాసెస్ 65 days అనుకోండి. డివైడెడ్ బై 3 చేసుకోండి లేదా 2 చేసుకోండి. మీకు ఎన్ని డేస్ పడుతుంది, 1 month కదా, అవునా కదా. 1 monthలో మీరైతే ఫినిష్ చేయగలరు ఈ సిలబస్ని. ఎవరు అసలు ఏమీ రాదు స్టార్టింగ్ నుంచి అనే వాళ్ళు కూడా 1 monthలో ఖచ్చితంగా ఫినిష్ చేయొచ్చు. 4.5 hour అర్థమెటిక్కి, 3 hours ఇంగ్లీష్కి, ఆ తర్వాత ఖచ్చితంగా 1 hour అయితే ఏంటి కరెంట్ అఫైర్స్కి, రిమైనింగ్ వచ్చి మీకు ఇంగ్లీష్కి, రీజనింగ్కి. ఓకేనా.
4.5 అవర్ లేదా 4 అవర్స్ అర్థమెటిక్కి, 3 అవర్స్ వచ్చి ఏం చెప్పాను ఇంగ్లీష్కి, 1 అవర్ కరెంట్ అఫైర్స్కి, అండ్ అలానే 2 అవర్స్లో మీరు రీజనింగ్ ప్లస్ జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి కదా స్టార్టింగ్ జీకే వాటికి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఏం టాపిక్స్ అనేది ఫస్ట్ ఇక్కడ చూద్దాం. మీకు ఓవర్వ్యూ ఉండాలి కాబట్టి ఫస్ట్ ఈ టాపిక్ కంప్లీట్ చేసుకోండి. పర్సంటేజ్, రేషియో ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, యావరేజ్, ప్రాఫిట్ లాస్, సింపుల్ కాంపౌండ్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిట్రన్, స్పీడ్, డిస్టెన్స్, టైము, మిక్చర్ అండ్ ఎలిగేషన్. ఇవన్నీ మీకు కంప్లీట్ చేయను. యాక్చువల్గా ఇది 20 క్లాసెస్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి మీకు? 20 క్లాసెస్ ఉంటుంది యావరేజ్గా. దాన్ని మీరు 10 డేస్లో ఈ టాపిక్స్ని అయితే ఫినిష్ చేయగలరు. నెక్స్ట్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ సిలబస్. ఇక్కడ చూడండి, నంబర్ సిస్టమ్, ఆల్జిబ్రా, ట్రిగ్నామెట్రీ, మెన్సురేషన్, జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ. నంబర్ సిస్టంలో మనకు చాలా క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే మీకు ఇస్తారు. అండ్ అలానే చాలా వెయిటేజ్ ఇది నంబర్ సిస్టమ్ అనేది, కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయండి. అడ్వాన్స్డ్ మ్యాథ్స్లో నంబర్ సిస్టమ్ మీద ఖచ్చితంగా అయితే ఫోకస్ చేయండి. మీరు 1 వీక్ కూడా టైం తీసుకోండి ఈ నంబర్ సిస్టమ్ని కంప్లీట్ చేయడానికి. కానీ ఇదైతే నంబర్ సిస్టమ్ అయితే మీరు వదలకండి. ఆల్జిబ్రా అలానే, ట్రిగ్నామెట్రీ అలానే. ఆల్జిబ్రాకి వచ్చారంటే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆల్జిబ్రాకి, మెన్సురేషన్కి, జామెట్రీకి, కోఆర్డినేట్ జామెట్రీకి ఒక షార్ట్ నోట్స్ అనేది పెట్టుకోండి ఫార్ములాస్. ఎందుకంటే డైలీ అది ఫస్ట్ మీరు క్యాలిక్యులేషన్స్ చేస్తారు కదా, ఫాస్ట్ క్యాలిక్యులేషన్, అది ప్రాక్టీస్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఫార్ములాస్ రివిజన్ చేసుకోండి. డైలీ అట్లీస్ట్ వన్స్ కానీ ట్వైస్ కానీ చేసుకుంటే మీకు మెమరీలో ఉంటుంది. అప్పుడు మీరు చేయడానికి కూడా మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ మెన్సురేషన్లో మనకు 2D ఫిగర్స్, 3D ఫిగర్స్, దాంట్లో కూడా క్యూబు, క్యూబాయిడ్, సిలిండర్, కోను, స్పియర్. జామెట్రీలో కూడా బేసిక్ జామెట్రీలో లైన్స్, యాంగిల్స్, క్వాడ్రల్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్. కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, మిడ్ పాయింట్ థియరం. అందరూ చాలా వరకు కూడా జామెట్రీ అనేది అవాయిడ్ చేస్తారు. అవాయిడ్ చేయకండి. ఒక్క మార్క్ కూడా మీకు కట్ ఆఫ్ రీచ్ అయ్యేటట్టుగా చేస్తుంది. ఈ ఒక్క చిన్న ఇది 1 మార్కే కదా అని నెగ్లెక్ట్ చేయకండి. అది ఏ సబ్జెక్ట్ అయినా చెప్తున్నా నేను, ఏదైనా జీకే, ఇది దీంట్లో ఈ టాపిక్ నుంచి 1 మార్క్ కన్ఫామ్గా వస్తుంది అంటే మీరు ఒక 5 డేస్ అయినా సరే దాని మీద గ్రిప్ తెచ్చుకోండి. మీరు నెగ్లెక్ట్ చేయకండి. రీజనింగ్లో మాత్రం 25కి 25 ఎలా అని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. కాబట్టి ఈ వీడియోని అండ్ అలానే ఈ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అండ్ అలానే షేర్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళకి కూడా ఇలా చెప్పండి. అవేర్నెస్ తెప్పియండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా మీరు సజెస్ట్ చేయాలంటే కూడా మీరు కన్ఫామ్గా అయితే ఫస్ట్ ఒక మెథడాలజీ ఫాలో అయ్యి వాళ్ళకి కూడా ప్రిపరేషన్, ఫాస్ట్ క్యాలిక్యులేషన్ టిప్స్. ఇక్కడ చూడండి, క్యాలిక్యులేషన్, యూనిట్, డిజిట్, పర్సంటేజ్ క్యాలిక్యులేషన్, మల్టిప్లికేషన్, డివిజన్ ట్రిక్స్, అప్రాక్సిమేషన్, డిజిటల్ సమ్, డివిజిబిలిటీ చెక్ మెథడ్, ఆప్షన్ ఎలిమినేషన్, స్క్వేర్స్, క్యూబ్స్, మల్టిప్లికేషన్ టేబుల్స్, హిట్ అండ్ ట్రయల్ మెథడ్.